జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేనే రక్తపాత రాజకీయాలు చేస్తుంటే మా తాత చనిపోయినటువంటి వాడు ఎట్లా బతుకుంటాడు అన్నటువంటి పాయింట్ బిగిన్ చేశాక ఆ పార్థసారథి రెడ్డి ప్రెస్ మీట్లు ఇంటర్వ్యూలతో బిగిన్ చేసి 1 by 1 అందరితో లేదు వీళ్ళందరూ రక్తపాతమే రాక్షసత్వమే అన్నట్లు. ఒకవేళ నిజమే అనుకుందాం, రాజశేఖర రెడ్డి దుర్మార్గుడే, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడే, వీళ్ళు కత్తులు పట్టుకుని కనబడ్డ వాళ్ళందరినీ పొడి చేస్తారు, చంపేస్తుంటారు, వాళ్ళకి ఇష్టం లేకపోతే అనుకుందాం. అదే నిజమే అనుకుందాం. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ తర్వాత అత్యధిక కాలం పరిపాలించిన పార్టీ ఏది? తెలుగుదేశమే కదా. ఎన్టీ రామారావు ఎందుకు వదిలేశాడు? చంద్రబాబు నాయుడు ఎందుకు వదిలేశాడు? మరి ఆ రోజునే కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఉండాల్సింది కదా. అప్పుడు అసలు ఈ రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కాదు కదా, వచ్చిన వాళ్ళు కూడా అక్కడే ముగిసిపోయేది కదా. ఎందుకు ఇట్లాంటిది రోజు ప్రచారం? అంటే సాంస్కృతిక దాడి, క్యారెక్టర్ అసాసినేషన్. మనం చర్యలు నిజంగా జరిగితే చర్యలు తీసుకుంటాం, ఎవడెవడి మంటల్లో ఎవడికో ఆపాదిస్తే ఎట్లా ఉంటది అదే జరుగుతుంటది. ఇప్పుడు జగన్ ని కత్తితో పొడిచినా సరే అతను నాటకం ఆడాడు, జగన్ ని రాయితో కొట్టి తలకి దెబ్బ తగిలినా సరే అతనే నాటకం ఆడుకుంటాడు. చంద్రబాబు మీద చీకట్లో రాయేస్తే ఎవరో అక్కడ ఉన్నటువంటి ఆయన సెక్యూరిటీకి తగిలిన చంద్రబాబు మీద హత్యా ప్రయత్నమే. అదే సందర్భంలో చంద్రబాబుని ఎవరన్నా ఏదన్నా అంటే గనక హత్యా ప్రయత్నమే. మన పేపర్లు, మన టీవీలు, మన సోషల్ మీడియా, మనకు అనుకూలంగా ఉండే అనలిస్టుల ద్వారా ఎన్ని రోజులైనా మాట్లాడుకోవచ్చు, ఎన్ని రోజులైనా నాటకాలు. కానీ ఒకటే ఒక్క సూటి ప్రశ్న, 83 నుంచి 89 దాకా, 94 నుంచి 2004 దాకా 10 సంవత్సరాలు, 16, 16 సంవత్సరాలు, మొన్న ఒక 4 ఏళ్లు, 20 ఏళ్లు, ఇప్పుడు ఒక 2 ఏళ్లు, 22 ఏళ్లు. 22 ఏళ్లలో చూస్తా కూర్చున్నారా? అప్పటికి పోనీ వీళ్ళంత పుడుగులు కూడా కాదు కదా రాజశేఖర రెడ్డిని అప్పుడు అరెస్ట్ చేయడానికి, లేదా జగన్మోహన్ రెడ్డిని చేయడానికి. ఎందుకని మరి ఆ రోజున మర్డర్ కేసుల్లో వాళ్ళని పట్టుకోవాలా? ఎక్కడో ఎందుకు? వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో గొడ్డలే అంటే ఇప్పుడు గొడ్డల పార్టీ అంటున్నారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు కదా, వాళ్ళ కూతురు వెళ్ళింది కదా. ఏం చెప్పారు? జగన్ ఏమన్నా ఉందన్నారా, లేకపోతే భారతీయ ఏదన్నా ఉన్నారని? కానీ పేపర్లో, టీవీలో వాళ్ళే చేయించారు అన్నట్టు రాసుకొచ్చారు కదా. ఇది వ్యక్తిత్వ హన్నం కదా. అదే పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు మీద ఏదన్నా ఎవరన్నా కామెంట్ చేస్తే, ఇప్పుడు నాగేశ్వర్ కామెంట్ చేస్తే అది కూడా తనకు అందిన సమాచారం అంటే అతని మీద కేసు పెడతారు. అదే జగన్ వివేకానంద రెడ్డి మర్డర్ చేయించాడని అన్నా సరే కేసు పెట్టడానికి వీల్లేదు. పైగా అందులో తప్పే ఉందని మాట్లాడు. ఏంటంటే మన ఇష్టం, మనం ఎలా చెప్తే అట్లా ప్రజలు వినాలి, సచ్చినట్టు అనేటటువంటి సాగిపోతుంది అందరూ.